హలో ఫ్రెండ్స్, నేను మెస్ఎం జస్సు. మేము యాగంటికి, మహానందికి ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలకు ట్రిప్ అయితే వేసాం ఫ్రెండ్స్. నేను ముందుగానే ఇంకొక వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లోనే తిరుమల పోయిండే వీడియో. అది చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా వ్యూస్ అయితే వచ్చాయి వాటికి కూడా. దీనికి కూడా రావాలని అయితే ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మొదటిగా మేము అనంతపూర్ నుంచి గుత్తి హైవే మీద బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మేము మొదటిగా ఫస్ట్ యాగంటి చూసుకొని తర్వాత మహానందికి పోయి అక్కడ స్టే చేస్తాం ఫ్రెండ్స్. వీలైతే అక్కడ స్టే చేసి మార్నింగ్ ఇక శ్రీశైలానికి అయితే ట్రిప్ బయలుదేరుతాం ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసుకొని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ మిస్ టు వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మా కార్ అయితే క్రిస్టా కార్లో అయితే 9 మంది అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఫస్ట్ గుత్తికి పోయే దారిలో శుంకలమ్మ గుడి దగ్గరికి పోయి అక్కడ మొత్తం టెంపుల్ని చూసుకొని అక్కడ శుంకలమ్మను పోయి దర్శించుకున్నాం ఫ్రెండ్స్. దర్శించుకొని శుంకలమ్మను ఫోటో తీసుకొని ఇక మేము అక్కడ ఫొటోస్ అన్నీ ఇంకా తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా మా ట్రిప్ అయితే మళ్ళీ కొనసాగించాం ఫ్రెండ్స్. ఇక్కడ దారిలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మేము పోయిండేది మొత్తము కొండలు ప్రతి ఒక్కటి. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, అవి కొండలు యాగంటి కొండలు. అట్లే మొత్తం యాగంటికి, శ్రీశైలానికి, అహోబిలానికి ప్రతి ఒక్కటి అట్లే పోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ కొండలు. అవి పెద్ద పెద్ద కొండలు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొండలను వీడియో తీశాను. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. అది రోడ్డు దగ్గరగా కొండలు చాలా పెద్దగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే యాగంటికి అయితే చేరుకున్నాము. అక్కడ కార్ పార్క్ చేసి ఇక మేము దర్శనానికి అయితే వెళ్ళాలి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఉమామహేశ్వర ఆలయం అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొండ అంతా నీట్గా చూపిస్తాను. మేమైతే ఇంకా నడుచుకుంటా దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి పోయి మొత్తం చూపిస్తాను అక్కడంతా. ఫ్రెండ్స్ అక్కడ చూసుకొని అక్కడ ఫోటో దిగాం ఫ్రెండ్స్ ఫస్ట్. ఫ్రెండ్స్ తర్వాత అక్కడే ఉన్న కోనేరుకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మేము మునగలేదు, కానీ అక్కడ కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్ళి మీకు చూపిస్తాను. మంచిగా దగ్గర జూమ్ చేసి మరి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్కటే అయితే ఫోన్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో తీసేకి. మొత్తం చూడండి ఫ్రెండ్స్, టోటల్ యాగంటికి చాలామంది వచ్చిండరు కాబట్టి ఈ వీడియో చాలా బాగా వాళ్ళకు ఉపయోగం అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా పోవాలి ఎలా అనేది కూడా చెప్తాను మీకు నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడైతే నేను కింద దిగాలి. ఒకవేళ వాటర్లో పడిపోతే ఇంకా నేను మళ్ళీ లేయాలి ఫ్రెండ్స్. ఇంకా మీకు దీనికి టైం అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కడో కొండల మీద నుంచి వస్తాయంట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నంది ఒకటి ఉంది, ఆ నంది నోట్లో నుంచి కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ స్నానం చేస్తారు, ఆ తలకాయ మీద చల్లుకుంటారు. ఇక మేము అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి ఇక కొండ మొత్తం వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కొండ మొత్తం. ఇంకా ఇలా అయితే మెట్ల దారి మీద పైకి అయితే వెళ్ళాలి.
ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఇక్కడ వాటర్లో చూపిమని అయితే నాకు చెప్పాడు. నేనైతే వాటర్ అయితే చూపిద్దామని అక్కడైతే చూపించాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అక్కడ నంది ఉంది కదా, అక్కడికి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నడుగుదారిలో మళ్ళీ బయలుదేరదాం. ఇంకా పదండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ లోపల పెట్టి కెమెరా చూపించాను కదా, అక్కడ చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే కొండ మీద నుంచి అయితే ఆ వాటర్ వస్తాయి. ఇప్పుడైతే మీరు గోపురం చూసేయండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి కొండ లోపల ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు దగ్గరకు పోయి. మరి ఇప్పుడైతే నేను మళ్ళీ ఇక మొత్తం కొండ చూపించి ఇక లోపలికైతే వెళ్ళిపోతాము, వీడియోకి ల్యాగ్ ఇవ్వకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ ఆకాశ దీపం అని ఉంది కానీ చూడండి ఫ్రెండ్స్, ఆ ఆకాశం దీపం కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అది అక్కడ కనిపిస్తుందా, స్ట్రైట్గా జూమ్ చేసి కొంచెం చూపిస్తాను నీట్గా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, అక్కడ దీపం మాదిరి పైన పెట్టారు కదా, అదే ఫ్రెండ్స్ ఆకాశ దీపము. కార్తీక మాసం అప్పుడు దాన్ని వెలిగిస్తారంట. ఫ్రెండ్స్ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా, ఇక్కడ యాగంటి బసవన్న అంటారు. ఇది కాలాంతరకం పెరుగుతూ ఉంటుందంట. అక్కడైతే ఇంక దర్శనానికి అయితే వెళ్ళేసాం ఫ్రెండ్స్. అప్పుడే ఇంక బయటకి అయితే వచ్చేసాము. బయట పైన ఉంటే శివలింగాన్ని వీడియో అయితే తీసుకున్నాను, వీడియో ఫోటో. లోపలైతే వీడియో ఫొటోస్ అలో లేవంట యాగంటి టెంపుల్ లోపలికి, గర్భగుడి లోపలికి. ఇది ఫ్రెండ్స్ గర్భగుడి. పైన గోపురం చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మొత్తం వ్యూ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి కావాలంటే మీరే. అదిగో ఏడుంది తేనెపట్టు. కనిపిస్తుంది నుంచి, కనిపిస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది గుడి వెనకాల సైడు. అక్కడ మార్కండేయ లింగేశ్వర స్వామి ప్రసన్న ఉంది చూడండి ఫ్రెండ్స్. అంటే ఇది మార్కండేయ స్వామి లింగం ప్రతిష్ఠించినది. ఇక్కడ కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఒకటి బావి మాదిరి వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ దేవుడి దీపాలు మిగతావన్నిటినీ క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను ఆడ ఆకాశ దీపము. అదే చూడండి ఫ్రెండ్స్, నీట్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి, కానీ ఎంట అడ్డం పడుతుంది. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడే దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేస్తారు అని. అది ఇక్కడే ఫ్రెండ్స్. చాలా నీళ్ళు నీట్గా ఉన్నాయి. లోపల పాచ్ ఒక్కటి ఉంది, మేము ఇక్కడైతే చూసాము. ఇక్కడ వాటి మీద రాసింది కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కోకూడదు అని. ఇంకా అక్కడి నుంచి అయితే మొత్తం అన్నీ అక్కడ వీడియో తీసుకుంటూ అయితే బయటకు వచ్చేసాము. మనమైతే ఇక్కడ టెంకాయలు కొట్టు స్థలం దగ్గర టెంకాయలు అయితే ఇచ్చేసి మనం టెంకాయలు కొట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడే. తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, యాగంటి బసవన్న. ఇక్కడైతే వీడియో తీసుకున్నాము. దీని చరిత్ర ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అలా మనుషులందరూ పోతే నీకు ఫొటోస్ పెడతాను, 2 నిమిషాలు వెయిట్ చేయండి. అంతవరకు అంతా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ యాగంటి బసవన్నను ఇక్కడ పైన కూడా చూపిస్తాను మొత్తం నీట్గా చూడండి ఫ్రెండ్స్. యాగంటి బసవన్న చరిత్ర ఇక్కడ ఉంది, స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి నీట్గా. అక్కడ ఇంకా ఫొటోస్ తీసుకొని
చూడండి ఫ్రెండ్స్, యాగంటి బసవన్ వీడియో అయితే తీస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి. ఇక ఆ పక్కకొని పోయి అయితే తీస్తాను. నీట్గా చూడండి, అందరు కుంకుమ పసుపు పూలు అన్నీ అయితే వేశారు. ఇది రాగ రాగ పెరుగుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ స్తంభాలు కూడా తీసేసేలా పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పక్క సైడ్ స్తంభాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయితే ఆక్రమించేసిందో నంది. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ వరకు అయితే ఆక్రమించేసింది ఫ్రెండ్స్. ఎక్కడైతే మనము ఆ పక్క సైడ్ చూపిస్తాను ఉండండి. అక్కడే కొంచెం నంది ముందర గ్రిల్ పెట్టి ఇలా ఇంకో శివలింగం అయితే లోపల పెట్టారు ఫ్రెండ్స్, చిన్న శివలింగము. అలాగే చూపిస్తాను, తర్వాత ఈ పక్క సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అందరు పాచికలు ఆడేకి దాని మీద అయితే గీసుకున్నారు, చెక్కారు కొంచెం లైట్గా. ఇక్కడైతే మా తమ్ముడు కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నంది ఈ పక్క సైడ్ నుంచి అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో. నాకు తెలిసి ఇట్లయితే ఆ యూట్యూబర్ చూపించిండ్రు ఫ్రెండ్స్, నాలాగా మరింత దగ్గర వరకు వచ్చి నీట్గా జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. కాబట్టి నాకు ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ ఇస్తే నాకు చాలు ఫ్రెండ్స్. తర్వాత ఇక స్వామివారి లడ్డు కౌంటర్ దగ్గర అయితే 15 రూపాయలు పెట్టి లడ్డు అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర అయితే మేము 4 లడ్డూలు తీసుకున్నాము. అక్కడ లడ్డూలు మేము తీసుకొని ఇక్కడికి వస్తేనే ఆ లడ్డూలు అయితే కొంచెం పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడో తెలీదు ఫ్రెండ్స్, ఇది గుడిలో నాకైతే లడ్డూల మీద అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్, పుల్లగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి ముందర అయితే ద్వారపాలకుల మాదిరి 2 కోదలు అయితే ఇనప డోర్ మీద అయితే నిలబడుకొని కూర్చున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడే పుష్ప 2లో ఒక సీన్ అయితే ఇక్కడే తీసినారు, చూపిస్తాను కదా. కావాలంటే పుష్ప మూవీ గురించి చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఇదే సీనే. ఇక్కడ చూడు, ఇక్కడ పైన ఇదైతే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ స్టిక్స్ పెట్టి పైన తోరణం మాదిరి వేసినట్టు మామూలుగా అయితే వేసే పెట్టారు. కాబట్టి మనము ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి. ఫ్రెండ్స్, ఇక్కడికైతే లోపల వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఉందో లోపలంతా గుహ మాదిరి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఫొటోస్ వీడియోస్ అయితే తీనిస్తున్నారు, దాంట్లో ఏం పర్వాలేదు కాబట్టి తీశాను. లోపలైతే గర్భగుడిలో అయితే తీపిలేదు. చూడండి ఫ్రెండ్స్, అందరూ బాగా ఫొటోస్ అయితే దిగేస్తున్నారు ఇక్కడ ఫుల్గా. లోపల గురించి చూపిస్తాను. పైకి అయితే గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్, గబ్బిలాలు అంతా చేసినంత కింద పడుతుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా మొత్తం ఫోటో దిగేసి అయితే కిందకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకోటైతే చెప్పాలి, ఇక్కడ పైన అయితే ఫోటో దిగిచ్చారు కానీ స్వాములు అయితే కింద మాత్రం ఫోటో దిగలేదు. కాబట్టి మేము ఇంకా బయటికి పోయి అయితే ఫొటోస్ దిగేసేసాము. ఆ పూజారి అయితే కొట్టేకొస్తున్నాడు ఫోటోలు తీసుకుంటుంటే కింద. ఇక మేమైతే బయటకు అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, పైన నుంచి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో గోపురము. పైన ఇంకా ఘాట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్, ఆ ఘాట్ రోడ్ దేనికి పోతుందో అయితే నాకైతే తెలియదు. ఇక్కడంతా మొత్తం ఫొటోస్ దిగేసి ఇక పైకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఆ మెట్ల దారి నీకు ఫస్ట్లో చూపించాం కదా ఫ్రెండ్స్, అక్కడ పోతుంటే ఇప్పుడే కోతి ఒక పాప కన్నట్టుంది ఫ్రెండ్స్. అక్కడ దాన్ని అయితే వీడియో అయితే తీసుకున్నాము. చాలా చిన్నగా ఉంది ఆ పాప, కావాలంటే మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, పైకి ఇట్లే మెట్ల దారి నుంచి పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక గుహ మాదిరి ఉంటుంది ఫ్రెండ్, దాని లోపల శివలింగం అయితే ఉంటుంది. దాన్ని అయితే దర్శించుకుండకైతే వచ్చేసాము. పైకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఫ్రెండ్స్. ఇకైతే ఈ గుహలోకి అయితే వచ్చేసాము. ఆ చిన్న తొర్రలోకి అయితే దూరాలి. ఇక్కడ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, కొంచెం నైస్గా అంటే పట్టుకుంటే స్మూత్ ఉన్నాయి, చూసే గరగ్గున్నట్టు కనిపిస్తాయి. ఇకైతే మేము లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే శివుని పటం పెట్టారు. ఇంకా మేము చిన్నగా అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలైతే అది అప్పుడే అన్నారు, ఆడినపచ్చేసింది నాకైతే. అందుకని నేను ఇంక వీడియో ఇక్కడైతే స్టాప్ చేశాను. మళ్ళీ ఇక బయటికి అయితే వచ్చేసాము. ఇక బయటకు వచ్చేసి ఇక మేము మొత్తం వీడియో తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తం దిగేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి దిగేసి ఇక మళ్ళీ ఇంకా డైరెక్ట్ మహానందికి అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే కూడా అయిపోతుంది. ఇప్పటికే మధ్యాహ్నం
నాలుగున్నర అవుతుంది ఫ్రెండ్స్. వెళ్ళాలి తొందరగా, 6:30 7 లోపల అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్, టోటల్ వ్యూ అక్కడి నుంచి అయితే పైన కొండ మొత్తం అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక అక్కడ ఫొటోస్ దిగి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఉంటైతే గమనించాను, ఇక్కడ గుళ్ళో అయితే డబ్బులు అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు డబ్బులు అడిగి వాష్రూమ్కి అయితే పంపిస్తున్నారు. అది సరిగ్గా అయితే మాట్లాడడం లేదు. అది దేవుడి గుడే కదా, పోవచ్చు కదా అంటే పోముకూడదు, డబ్బులు ఇవ్వాలా అని అయితే అంటున్నారు. అందుకని అయితే వీళ్ళనైతే మెన్షన్ చేశాను నా వీడియోస్లో, అంటే అన్నీ గుర్తుండాలి కదా ఇంకా అని. ఇకైతే బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని షాప్స్ అయితే పెట్టారు, మనకు కావాల్సినవన్నీ ఇక్కడైతే కొనుక్కోవచ్చు. తినాలనుకుంటే ఆ పక్క టిఫిన్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ అయితే బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద సాయిబాబా గుడి అయితే ఉంది దారిలో ఫ్రెండ్స్. ఇక్కడ అచ్చమ్మ గుడి అని పోయే దారిలో మాకు కనిపించింది ఫ్రెండ్స్. అక్కడైతే భలే ఉంది ఫ్రెండ్స్. లోపల కావాలంటే మీకు ఫాస్ట్గా పెట్టేస్తాను, అంత టైం అయితే ఉండదు. ఇప్పుడు మనం చాలా ల్యాగ్ అయిపోయింది ఇప్పటికే వీడియో మొత్తం, ఇంకా శ్రీశైలం చూపించాలి కాబట్టి ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను, చూసేసింది తొందరగా ఫాస్ట్. మొత్తం చూసారు కదా, ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఈ గుడికి దగ్గర ఏవేవి దర్శించుకునే ఆలయాలు ఉన్నాయని. ఇక అక్కడ ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఇకైతే బయటికి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే ఇది, లోపలైతే ఫొటోస్ తీయద్దన్నారు. ఇక బయటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ లొకేషన్ పెట్టుకొని ఇకైతే నైట్ టైము ఇప్పుడు 6:30 దాటింది ఫ్రెండ్స్ టైము. ఇక్కడైతే బయలుదేరాము. ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము దారిలో. అండ్ ఫ్రెండ్స్, నైట్ టైము జర్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ దారిలో అయితే రైల్వే గేట్ అయితే పడింది. మేమైతే ఇక్కడ ఆగేసాము. ఇక్కడ ట్రైన్ కోసం వస్తే వెయిట్ చేసి ట్రైన్ పోయిన తర్వాత అయితే మేము వెళ్ళివేయాలి. ఇప్పుడే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అనుకోండి. ట్రైన్ అయితే ఒక 15 నిమిషాల వరకు ట్రైన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. దానికోసం వెయిట్ చేసి 15 నిమిషాలు వేస్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక ఫాస్ట్ అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మహానందికి అయితే వచ్చేసాము. మహానందికి వచ్చేకైతే దగ్గర 3:30 గంటలు అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తాను చూడండి, మొత్తం టెంపుల్ పైనుంచి గోపురము అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రాశారు శ్రీ మహానందీశ్వర స్వామి అని. చూడండి ఫ్రెండ్స్, పైన ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, పైన అంతా ఎట్లిచ్చారో. వెనకాల చూసారు కదా ఫ్రెండ్స్, నంది ఉంది. ఇక్కడైతే గోపురము, ఇదైతే ఎంట్రీ ఫ్రెండ్స్. ఇట్లయితే వెళ్ళాలి. ఆ పక్క ఉచిత దర్శనం లోపలికి వెళ్ళాము ఫ్రెండ్స్. మేము దర్శనం అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ బయట అయితే ఫోటో దిగాము. స్వామిని అయితే ఫోటో తీయద్దు అన్నారు. బయట ఉంది చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాను అదే ఫ్రెండ్స్ లోపలికి ఉండిండేది. ఇక బయట నుంచి అయితే ఎగ్జిట్ ద్వారా నుంచి వచ్చేసాము బయటికి. ఇక ఇట్లే అయితే లోపలికి పోతున్నాం ఫ్రెండ్స్, ఇటు సైడ్ నుంచి. ఇక లోపల పోయి రూమ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నైట్ స్టే చేయాలంటే అసలుకి ఆకాశం మొత్తం ఉరుముతుంది ఇక్కడ. కన్ఫామ్ అయితే గుడిలో అయితే పనుకోవాలన్నా గుడి మొత్తం ఫుల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుల విగ్రహాలు అయితే టోటల్ లైన్గా పెట్టారు. మొత్తం మీకు నీట్గా చూపిస్తున్నాను.
ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ గుడి బయటే ఉన్న అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ పూరి మీల్స్ అయితే తిన్నాము అందరము. ఫ్రెండ్స్ ఇకైతే నైట్ అయిపోయింది ఫుల్గా. ఇప్పుడు 10:30 అవుతుంది నైట్. ఇక పనుకోవాలని అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే రూమ్స్ అయితే తీసేసుకున్నాము. దేవస్థానం రూమ్స్ ఈ కార్లో అయితే మేము వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదైతే మా రూమ్ కొంచెం చూపిస్తాను మీకు. ఇప్పుడే చూసారు కదా ఆకాశం మొత్తం ఉరుకుతుంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ. మీరుంటే తెలుస్తుంది మీకు, ఫుల్ చలి ఇక్కడ, చాలా చల్లగా అయితే ఉంది. నైట్ టైం చూడండి ఫ్రెండ్స్, చూపించాను కదా తిరుమల తిరుపతి దేవస్థానము అని. ఇది ఫ్రెండ్స్ మొత్తము. ఇక్కడైతే రూమ్స్ అయితే తీసుకోవాలి. మేము కాల్ చేపించి అయితే ఫాస్ట్గా రూమ్స్ అయితే తీపిచ్చేసుకున్నాము గవర్నమెంట్ పరంగా. ఇక నైట్ అయిపోయింది, రేపైతే కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఇప్పుడు 3:40 అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే అదే పనిగా కోనేరులో స్నానం చేయాలని అయితే 3:20కి అయితే లేచేస్తాను. కానీ పోతే వాళ్ళు 200 దర్శనానికి అయితే ఇప్పుడు పోయి కోనేరులో మునగాలంట ఫ్రెండ్స్. మామూలు ఫ్రీ దర్శనం వాళ్ళు 6:30 పైన రావాలని చెప్పారు ఫ్రెండ్స్. ఏందో ఫ్రెండ్స్ ఇట్లా అయిపోతుంది గుళ్ళు కూడా. అందుకనైతే ఇక రూమ్స్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్స్ అన్నీ కార్లో అయితే ప్యాక్ చేసాం ఫ్రెండ్స్. ఇక రెడీ అయితే అయిపోయాము. ఇక నెక్స్ట్ డెస్టినేషన్ డైరెక్ట్ శ్రీశైలం ఫ్రెండ్స్. మీకు తెలిసాలి కానీ నైట్ టైం అయితే మామూలుగా పడలేదు ఫ్రెండ్స్. మహానందిలో అయితే వాన ఫుల్గా పడింది, ఉరుములు మెరుపులతో రోడ్డు మొత్తం నానిపోయింది ఫ్రెండ్స్. మీరు కనపస్తే నైట్ టైం కాబట్టి అంత కనపడదు, మార్నింగ్ అయితే ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మా రూమ్ని అయితే చూపిస్తాను. మాకైతే రూమ్ 5 అయితే ఇచ్చేసారు వాళ్ళు. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, నిద్రపోయేకి ఉండేకి. ఇక్కడైతే మహానంది గురించి మొత్తం చరిత్ర అంతా ఇక్కడ రాశారు ఫ్రెండ్స్. దేవస్థానం గురించి డీటెయిల్స్ మొత్తము. అది ఓపుకుంటే చదువుకోండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఫోటోను పెడతాను 5 సెకండ్స్ చూడండి ఫ్రెండ్స్. దీని స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఇకైతే కొంచెం మార్నింగ్ అయితే ఫ్రెండ్స్ చూడసారు కదా ఫ్రెండ్స్, రోడ్స్ అంతా ఎలా వాటర్ అయితే నిండిపోయాయో. ఇక కొండ అయితే కనపస్తుంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల. నైట్ టైం అయితే ఏ కొండ కనపడదు, మార్నింగ్ అయితే చుట్టుపక్కల మొత్తం కొండ అంతా కనిపిస్తుంది మనకు. నీట్గా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి. ఇక బ్యాక్ సైడ్ అయితే మా కార్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 5:45 అయితే అవుతుంది. ఇక్కడైతే 5:45 అయినట్టే లేదు, 6:30 6:40 అయినట్టు అయితే అవుతుంది. చూపించాను కదా ఫ్రెండ్స్ మా కారు. అక్కడైతే టోటల్ కొండలు అయితే చూపించండి ఫ్రెండ్స్. టోటల్ కొండలు అయితే ఉన్నాయి మొత్తం చూడండి నీట్గా. ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ అట్లా గుడి ముందరికి పోయి చూద్దామని పోయాం ఫ్రెండ్స్. మా గుడి లోపల నుంచి అయితే ఈ విగ్రహం అయితే కనపడలేదు, వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇక్కడైతే కనపచ్చింది మాకు నీట్గా. జూమ్ చేశాను చూడండి ఫ్రెండ్స్, కాబా కనిపిస్తుంది. ఫోటో కూడా తీసాను, అది కూడా మెన్షన్ చేస్తాను. ఈ పక్కనే మెన్షన్ చేస్తాను, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ అయితే మీకు చూపించలేక ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేస్తాను 600 అయితే ఛార్జ్ చేశారు. ఇక ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసాం ఫుల్గా. ఇక ఇక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడి నుంచి అయితే మీకు ఫాస్ట్ అయితే పెట్టేస్తాను, మొత్తం చూసేయండి. ఘాట్ రోడ్ మీద నడుపుతాం కదా ఫ్రెండ్స్, ఆ కర్వ్స్ కూడా మీకు చూపిస్తాను నీట్గా. చూడండి ఫ్రెండ్స్ ఘాట్ రోడ్ నేచర్ ఎంత బాగుందో, నీట్గా రోడ్స్, బాగా నేచర్, క్లైమేట్ చాలా కోల్డ్గా ఉంది, సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. శ్రీశైలం ఘాట్ రోడ్ మీద పోతుంటే చూడండి ఫ్రెండ్స్ ఘాట్ రోడ్ మలుపు అయితే ఎలాగుందో. చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ అయితే చేసేయాలి. ఇక్కడ చాలా క్రాస్ కర్వ్స్ ఉంటాయి, చూసుకొని అయితే పోవాలి. ప్రతి చోట అయితే బోర్డ్స్ పెట్టింటారు, షార్ప్ కర్వ్స్ అవాయిడ్ అని.
మీరంతా చూసుకొని నీట్గా స్లోగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ రోడ్డు మీద. ఫ్రెండ్స్ ఈ 2 కొండలు చూడండి ఫ్రెండ్స్, ఎం లెటర్ మాదిరి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక నాన్ స్టాప్ లేకుండా ఒక 2 hours అయితే వెహికల్ అయితే డ్రైవ్ చేసి ఇక టిఫిన్ కోసం అని ఇక్కడ శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరే ఉన్న ఆహా అనే ఒక టిఫిన్ సెంటర్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. పేరు కూడా నీట్గా చూపిస్తాను, నాకు అంతగా అయితే గుర్తులేదు ఫ్రెండ్స్. ఆహా రుచులు ఫ్రెండ్స్, ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ రూమ్స్ మనము తినేకి. ఇక అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అంతా సెటప్ బాగానే పెట్టారు ఫ్రెండ్స్, కూర్చున్నాము. ఇక మేము దోశ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. మాకైతే దోశ ఇడ్లీ 2 నచ్చాయి, కానీ చట్నీలో ఉప్పు ఉండదు, కారం ఉండదు, అసలు ఏది లేదు ఫ్రెండ్స్ చట్నీలో. సాంబార్ అయితే సూపర్ హైలైట్ ఉంది ఫ్రెండ్స్, సాంబార్ ఒకటైతే బాగా తిన్నాము. ఇక దాని తర్వాత అయితే బయలుదేరాము. ఇక శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చూస్తారు కదా ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ అని. ఇక్కడైతే టోల్ గేట్ని దాటి అయితే వెళ్ళాము. ఇక ఘాట్ రోడ్, ఇది రియల్ శ్రీశైలం ఘాట్ రోడ్ ఫ్రెండ్. ఇక్కడి నుంచి ఒక 15 kilometers అయితే ఉంటుంది శిఖర దర్శనానికి. అక్కడ శిఖర దర్శనం చేరుకొని అక్కడ శిఖర దర్శనం పైనుంచి శ్రీశైలం గోపురాన్ని చూడాలి ఫ్రెండ్స్. ఆడొక నంది ఉంటుంది, అక్కడి నుంచి చూసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఇక స్క్రీన్ అయితే ఫాస్ట్ పెట్టేస్తాను లాగ్ అవ్వకుండా. ఫ్రెండ్స్ శ్రీశైలం కొండ దగ్గర ఇది ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ కొండల మధ్యలో జీవించే వాళ్ళైతే ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులు అన్నీ. అక్కడ ఒక ఊరు ఉంది ఫ్రెండ్స్, ఆ ఊరి పేరు ఏదో నేను మెన్షన్ చేయలేదు దీంట్లో, మీరు అక్కడ పోయినప్పుడే చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్గా అయితే పెట్టేశాను, మీరే చూడాల్సిండేది. ఫ్రెండ్స్ ఇక్కడ శిఖర దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక పైకి అయితే వెళ్ళాలి మేము. చూడండి ఫ్రెండ్స్, టోటల్ మేము ఎంత దూరం వచ్చామో చూపిస్తాను. ఆ కొండ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అవతల పక్క నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల మొత్తం కొండలే, మొత్తం చాలా క్లైమేట్ చల్లగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది క్లైమేట్. వచ్చి చూస్తే మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుంది మీకు కూడా. ఒకసారి వచ్చి రావండి ఫ్రెండ్స్ మీరు కూడా. మా ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ మీ అందరం హాయ్ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. ఇక ఈ దారి నుండి అయితే పైకి వెళ్ళాలి. ఈ దారి నుంచి అయితే కాలు నొప్పి అని అయితే అట్లయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడైతే 20 రూపాయలు ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్, అందరికీ కలిపి కాదు, ఈచ్ మెంబర్కి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడైతే నేను మంకీస్తో అయితే ఆడుకున్నాను కొంతసేపు, వీడియో దగ్గరకు వచ్చి వాటికి భయపడిచ్చి ఇట్లా. ఇక ఇక్కడి నుంచి అయితే మొత్తం వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొండలు అంతా దాటి ఆ పక్క పెద్ద కొండ చూపిస్తున్న చోట అయితే ఫ్రెండ్స్, అక్కడే మన శ్రీశైలం
గుడి ఉంటుంది. అక్కడ వరకు అయితే మేము వెళ్ళాలి. ఇంకా ఒక 50 కిలోమీటర్లు అయితే ఘాట్ రోడ్డు మీద అయితే నడపాలి. ఈ కొండల ద్వారా నుంచి వెళ్ళాలి. చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కొండ హైట్ ఉంటాయి. ఇంకా టవర్ ఇంకా హైట్ ఉంది, ఇక్కడ చూపించాను. ఫ్రెండ్స్ ఇక్కడ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ శిఖర దర్శనాన్ని ఇక్కడ నంది దగ్గర నుంచి మన కళ్ళతో అయినా చూడొచ్చు, లేకపోతే బైనాకులర్తో ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి బైనాకులర్ ద్వారా చూసేకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే దాన్ని వాడలేదు, మా ఫోన్తోని వీడియోస్ తీసుకున్నాము. అలాగే నందితో పాటు చూసాము కళ్ళతోటే. ఇక అక్కడి నుంచి అయితే మేము దిగేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం నీట్గా చూపించాను. ఇంకా కొంచెం ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే మీకు మళ్ళీ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అక్కడైతే ఒక పాము అయితే వీడియో తీసాము, చూపిస్తున్నాను కదా, చిన్న పాము. అక్కడ జూమ్ చేస్తే మాకు కనపచ్చింది. ఇక్కడైతే మేమైతే ఇప్పుడు ఉన్నాము. ఈ పక్క సైడ్ మొత్తం చూపించాను చూడండి ఫ్రెండ్స్, గుడి దగ్గర కూడా. లోపల తలపుల కావలసినది శివనామం. వెలుపల లోపల తలపుల కావలసినది శివనామం. గడిచిన జన్మ గడించిన కర్మల ముడి విడిపించే శివనామం. గడిచిన ఫ్రెండ్స్ ఇక అక్కడైతే చూసేసుకొని ఇక బయలుదేరాము. ఇక్కడ దారిలో నరసింహస్వామి విగ్రహం ఉంటే చూసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆర్చ్ అయితే వచ్చేసింది, శ్రీశైలం వెల్కమ్ అని ఒకటి. ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక ఆగి మేము ఇక్కడ కార్ స్టాప్ చేసేసి ఆ సందులో నుంచి ఇక్కడి నుంచి అయితే పోయాం ఫ్రెండ్స్. కింద పాలధార పంచదార అయితే చూసేసుకొని ఇంకా మళ్ళీ పైకి వచ్చేయాలి. ఇప్పుడు దానికోసమని కిందికి అయితే వెళ్ళిపోతున్నాము. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శిఖరాయ నమో నమః. ఓం మహామంగళాయ మహా. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పాలధార పంచదార. ఫ్రెండ్స్ ఇక్కడ వాటరు తీయగా బిస్లరీ వాటర్ లెక్క అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంటాయి. మేమైతే బాటిల్ అయితే ఫుల్గా పట్టుకొని తాగాము. ఇక్కడ సరస్వతి మాత విగ్రహం అయితే ఉంటుంది మధ్యలో.
మాత మీద బాగా నీళ్ళు పడుతూ ఉంటాయి. ఇక్కడ మేము కూడా కొన్ని నీళ్ళు బాడీ మీద ఫుల్గా చల్లుకొని ఇక బయలుదేరాం ఫ్రెండ్స్. మా తమ్ముడు మన ఫుల్గా వాటర్ అయితే పోసుకున్నాడు. ఫ్రెండ్స్ ఆ గుడి వెనుక కొన్ని లైట్గా వాటర్ పడుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడైతే మేము పోయి ఫొటోస్ అయితే దిగేసాము. సన్నగా వాటర్ పడుతుంటాయి, అంత ఎక్కువ కూడా పడవు అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరి ఇక డైరెక్ట్గా శ్రీశైలంలోనే అయితే దిగేసాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ స్టాప్ అయితే ఉండకూడదు. శ్రీశైలంకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ అయితే అయిపోతున్నాం శ్రీశైలంకి. మేమైతే కార్లో ఫుల్ ఎగ్జైటింగ్ అయితే ఉన్నాము అక్కడ పాతాళ గంగాలో స్నానం చేసేకి. ఫ్రెండ్స్ మేము ఆడ కార్ పార్క్ చేసిన వెంటనే ఇక్కడ కేబుల్ కార్ అయితే చూసాం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా కిందికి అయితే తీసుకెళ్తుంది అక్కడ లేక్ దగ్గరికి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, శ్రీశైలంలోని నాగార్జున సాగర్ డ్యామ్ మనకు చూసే కానీ చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి పోతే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ డ్యాము. ఫ్రెండ్స్ మేము ఇక కార్ అక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుండి అయితే ఇక పాతాళ గంగాకి అయితే నడకదారిలో నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి నడకదారిలో నుంచి వెళ్ళి నీకు దాని గురించి మొత్తం చెప్తాం ఫ్రెండ్స్. దారిలో కూడా ప్రతి ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ పోతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగే ఒక నంది పెట్టారు విగ్రహము. ఇక కిందికి అయితే వెళ్దాము. ఎన్ని మెట్లు ఉంటాయో అయితే నాకైతే తెలియదు. కిందికి పోయిన తర్వాత అన్నీ కౌంట్ చేసుకుంటే మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. చకార చండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ
వన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగజ్వలల్లలాట కట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి. ఫ్రెండ్స్ చివరికైతే కిందకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఫుల్గా అయితే అలసిపోయాము. దగ్గర 800 మెట్లు అంట ఫ్రెండ్స్ అవి. అంటే తిరుపతిలో ఉన్న మోకాల మెట్ల కంటే ఎక్కువ ఫ్రెండ్స్ అవి దిగేకే. మేమైతే ఇంకా నా ఫోన్లో నుండి అండర్ వాటర్ వీడియోగ్రఫీ అయితే చేసాము. అక్కడ 3 సార్లు అయితే మునిగాము ఫ్రెండ్స్. అక్కడ స్నానం చేసాము పాతాళ గంగలో. ఇక మొత్తం ఆడ షిప్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదేదో ఎయిర్ప్లేన్ మాదిరి ఉంది షిప్, విచిత్రంగా అంతా చూపిస్తాను ఫ్రెండ్. ఇప్పుడైతే మేము మెట్లు ఎక్కలేక ఇక కేబుల్ కార్లో అయితే బయలుదేరిపోదామని డిసైడ్ అయ్యాం ఫ్రెండ్. ఇక కేబుల్ కార్లో నుంచి అయితే బయలుదేరుతాము. शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं. ఫ్రెండ్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మనమే షిప్లో వాళ్ళు తీసుకుపోయి డ్యామ్ దగ్గర వరకు చూపిస్తారు ఫ్రెండ్స్. దానికి ఛార్జ్ అయితే పెద్దోళ్ళకి అంటే అడల్ట్స్కి 80 రూపీస్, చిల్డ్రన్స్కి 60 రూపీస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దాని దగ్గర పోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఇక క్యూ కేబుల్ కార్కి, ఎందుకంటే చాలామంది అయితే ఎక్కలేరు పై వరకు 800 మెట్లు. మళ్ళీ బ్యాక్ సైడ్ కంటే చూడండి ఫ్రెండ్స్, ఆడ షిప్ చూడండి ఫ్రెండ్స్, మీరే ఎంతమంది ఎక్కుతున్నారో. వాళ్ళందరూ టికెట్ తీసుకొని మొత్తం ఆడ డ్యామ్ దగ్గర వరకు పోయి నీట్గా వీడియోస్ తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు డ్యామ్ నీట్గా దగ్గర నుండి చూస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు వాళ్ళు. ఇక మేమైతే ఇప్పుడు డైరెక్ట్ అయితే ఎక్కేస్తాను లాగ్ ఇవ్వకుండా. ఇక మొత్తం చూడండి. ఒకవేళ జయాహుతీకృత ప్రచండ పంచసాయకే హరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రకార కల్పనైక శిల్పిని త్రిలోచనే నవీనమేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కూనిషీదిని తమ ప్రబంధ బద్ధ కందర నిలింప నిర్జరి ధరస్తనోతు కృతి సింధుర ధరానిధాన బంధుర శ్రియం జగద్గురంధర. అలాగే మనం కొండ పైకి పోయేకి కింద పాతాళ గంగా నుంచి ఇంకో దారి కూడా ఉంది ఫ్రెండ్స్. అదే బైక్ రైడింగ్ ఫ్రెండ్స్. బైక్ రైడింగ్ ద్వారా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి 150 ఛార్జ్ చేస్తారు. ఇద్దరు కలిపి 300 ఫ్రెండ్స్ తీసుకుపోతారు. వాళ్ళే పై వరకు దింపి డ్రాప్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు మేమైతే కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకైతే కొంచెం భయం అయితే వేసేసింది అంత హైట్తో పోతుంటే ఒకసారి. కానీ వీడియో తీసుకోవాలని అయితే వీడియో తీసేసాను. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా పనిచేస్తుందో అది. పైన బాగా చూడని వాళ్ళు కేబుల్ కార్ని బాగా చూస్తారు వీడియోస్తో పాటు. ఎవరు ఇంతసేపు దాన్ని చూపిరు నాకు తెలిసి. భవాంతకం మఖాంతకం గజాంతకాండకాంతకం తమంతకాంతకం భజే. చక్రకల్పయోర్భుజంగమౌక్తికస్రజోగరిష్టరత్నలోష్టయోర్ సుహృద్విపక్షపక్షయోరవిందచక్షుషో ప్రజామహి మహేంద్రయో సమప్రవృత్తి కక్కడా సదా శివం భజామ్యహం. ఫ్రెండ్స్ ఇక మా కేబుల్ కార్ అయితే వచ్చేసింది. ఇక మేమైతే ఎక్కేసాము మా కేబుల్ కార్ని. ఫ్రెండ్స్ ఇక మా కేబుల్ కార్ అయితే ఎక్కేసాము.
గ్రీన్ కలర్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్ మేము. సూపర్ అయితే ఉంది. పైనుంచి వ్యూ అయితే పైకి ఎక్కేటప్పుడు అయితే నాకైతే మామూలు ఫీల్ అయితే లేదు. సూపర్ అయితే అనిపించింది. కావాలంటే మీరు ఒకసారి అంతా చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపించాను నీట్గా. ఫ్రెండ్స్ కేబుల్ కార్ అయితే దిగేసాము. ఇక్కడ నెక్స్ట్ అయితే డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. దర్శనానికి ఫోన్స్ అయితే అలో అయితే ఉండదు. ఇక్కడైతే వాళ్ళు బాగా అన్నీ అడ్డం పెట్టేసి నీట్గా వాటి మీద పోస్టర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ దగ్గర ఉన్నవి ప్రతి ఒక్కటి. మేమైతే వీటిల్లో నా యాగంటి ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క కొన్ని గుళ్ళకైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఎక్కువ ల్యాక్ చేయకుండా కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఫ్రెండ్స్ దర్శనానికి అయితే వెళ్ళి బయటికి అయితే వచ్చేసాము. 45 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ దర్శనం అయిపోయాకి. అలాగే లగేజ్ కౌంటర్లో అన్నీ ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇచ్చేసి మళ్ళీ ఇప్పించుకొని బయలుదేరాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక వీడియో ఎండ్ అయింది అని చెప్పే లోపల మాకైతే ఒక షాక్ అయితే వచ్చేసింది. నంద్యాల నుంచి అవతల పక్కకు పోయే ఘాట్ రోడ్లో 2 లారీలు అడ్డం పడి అయితే బ్లాక్ అయిందంట రోడ్డు. అట్లయితే 2 days వరకు ఓపెన్ కాదని చెప్పారు. ఇక దానికి మేము రిటర్న్ వచ్చేసి అహోబిలం పోయే రోడ్లో ఉన్న ఒక శివాలయం దగ్గర ఆగి అక్కడైతే స్లీప్ చేసేసాం ఫ్రెండ్స్. చూపిస్తాను అది కూడా. ఫ్రెండ్స్ మేమైతే అప్పుడే లేసాం ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది నిద్రపోయి అయితే ఉన్నారు. మేము గుడి మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మీరు అహోబిలంను పోవాలి అని అనుకుంటే ఇక్కడ స్టే చేసి అయితే పోవచ్చు ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉంది. మీకు కావాలంటే అది బోర్డు గురించి చూపిస్తాను మీకు నీట్గా. మేమైతే ఆ కార్లో వచ్చాం ఫ్రెండ్స్. చూసారు కదా అప్పుడే. ఇప్పుడు గుడి లోపలికైతే వీడియోస్ అయితే తీయలేదు. ఏమో వద్దన్నారని తీయలేదు అంతే. ఇక మేమైతే చూడండి ఫ్రెండ్ మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. ఇంక ఇక్కడి నుంచి అయితే కొంచెం ఫాస్ట్ అయితే వీడియో నడిపిస్తాను. తొందరగా వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బోర్డు అయితే పెట్టారు. ఇలా అయితే ఉంటుంది స్టార్టింగ్ టెంపుల్కి. కావాలంటే మీరు అట్లా ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే అహోబిలం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరైతే స్టే చేయాలంటే ఈ గుడిలో అయితే మంచి ప్లేస్ అని నేనైతే చెప్పగలను. ఫ్రెండ్స్ అహోబిలానికి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎంటర్ అవ్వగానే వాళ్ళు టోల్గేట్ దగ్గర 150 అయితే ఛార్జ్ చేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే ఏమీ ఛార్జ్ చేయలేదు ఫ్రెండ్స్ కొండ మీదకి పోయేటప్పుడు. ఇక్కడైతే ఇక ఈ బండి ఫ్రీ బండి ఫ్రెండ్స్. అక్కడ వరకు నడుస్తున్న వాళ్ళకి ఓపిక లేని వాళ్ళకి ఎక్కేస్తే తీసుకైతే వెళ్ళిపోతారు. మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అలా గుడి వరకు వీడియో తీసుకుందామని. వచ్చేటప్పుడైతే దాన్ని ఎక్కి వచ్చేసాను. అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ లోపల. ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు వాటర్ కోసం అడిగింటే వాటర్ ఇచ్చింటే తాగాయి ఫ్రెండ్స్. చేతిలో ఇంచి అట్టే ఇస్తే అట్టే తాగాయి ఫ్రెండ్స్ అవి. ఫ్రెండ్స్ టెంపుల్ బయట మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. లోపల ఫొటోస్ అయితే గుర్తు కానీ గర్భగుడిలో తప్ప ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్. అందుకని అయితే గర్భగుడి తప్ప అన్ని చోట్ల అయితే ఫొటోస్ అయితే తీసేసాను. ఫొటోస్ వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే చూపించాను. ఇది ఫ్రెండ్స్ లోపలంతా బ్యాక్ సైడ్ అటు ఇటు మొత్తం చూడండి ఫ్రెండ్స్. బాగా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా అయితే చెక్కారు రాయిని.
ఫ్రెండ్స్ అక్కడ లడ్డు కౌంటర్ దగ్గర అయితే లడ్డూస్ అయితే ఇస్తారు, 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కానీ మేమైతే లడ్డూస్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకోలేదు, మళ్ళీ కొండ మీద అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని గుళ్ళు అయితే ఉంటాయి, నీట్గా ఓపిక ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొండ మీద అయితే గుళ్ళు ఫ్రెండ్స్, ఇవన్నీ ఎన్నెన్ని కిలోమీటర్లు ఉంటాయి, దగ్గర దగ్గర ఉంటాయా అని అన్నీ రాసింటారు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత దీని ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటే వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ దీన్ని, అలాగే దీన్ని కూడా తీసుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు సేవ ఏమన్నా చేయాలంటే, డొనేషన్ ఏమన్నా వేయాలంటే దానికి అట్లా చూసి వాళ్ళకి పోయి మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది పోయి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ గుడికి తరపున. ఇక గుడి మొత్తం చూసేయండి ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ దీంట్లో అయితే. తర్వాత ఇంకా కొండ మీద డైరెక్ట్ అయితే కొండ మీద చూపిస్తాను. ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము ఆ బండి ఎక్కుతామని. నేనైతే ఇప్పుడు ఆ బండి అయితే ఎక్కేసాను. ఆ బండి అయితే ఆ లాస్ట్ మేము కార్ పార్క్ చేసేంత వరకు దగ్గర వరకు తీసుకెళ్తుంది ఇది. ఫ్రెండ్స్ ఇదైతే అహోబిలం కొండ మీదకి పోయే దారి. ఇలా అయితే మనం పోయి అన్నీ దర్శించుకొని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నడకదారి అయితే వెళ్ళాలి, పై వరకు ఒకటే వెహికల్ అయితే పోతుంది, తర్వాత నుంచి అంతా నడుచుకుంటూ అయితే పోవాలి. మేము ఫుల్గా అయితే నడచలేదు, కానీ ఫస్ట్ ఒకటి మెయిన్ టెంపుల్ ఒక్కటి చూసుకున్నాం అంతే చాలు అని. చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీట్గా చూపించాను, ఫాస్ట్గా పెట్టాను వీడియో ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. మొత్తం కొండ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది కొండ మీద ఎక్కినా ఇంకా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కొండది. ఫ్రెండ్స్ ఇక పైకి అయితే వచ్చేసాము. ఇక నడకదారి నుంచి అయితే ఇట్లా బయలుదేరాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన మెట్లు అయితే ఎంత పొడుగున్నాయో చూడండి ఫ్రెండ్స్. పైకి పోయి అదిగో చూడండి ఫ్రెండ్స్ పెద్దగా ఉంది మన టెంపుల్. పై కొండలు మొత్తం నీట్గా కనిపిస్తాయి. ఆ పక్క పోయే దారి ఉందేమో అనుకున్నా ఫ్రెండ్స్, అది మూసేశారు ఫస్ట్లో. అది ఆ పక్క పోతే మండపం మాదిరి ఉంది ఫ్రెండ్స్, అది ఆ పక్క సైడు. లోపలైతే ఒక కొలను మాదిరి ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను నీట్గా. ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే బ్రాహ్మణ మిట్ట అన్నదాన ప్రసాదం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా బోర్డు, ఆ బోర్డులో ఏముందంటే మొత్తం ఇక్కడ పైన అహోబిలం కొండ మీద ఏ గుళ్ళు ఉన్నాయి అన్నీ దాని మీద ఉంది ఫ్రెండ్స్. దాన్ని చూసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నీట్గా పోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడికి పోవాలి ఏది చూడాలి అనేది. అక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాయి కిందికి. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కొండ మీద నుంచి వస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఎగ్జైటింగ్గా దీంట్లో పోయి మునుగుదామని అయితే పోయాను ఫ్రెండ్స్. అది లోతుగునుంది అక్కడ, నాకైతే తలకాయ మొత్తం మునిగిపోయింది, లోతుకైతే వచ్చేసింది. అలాగే దాంట్లో క్రాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ పట్టుకుంటే కొంది లోపల దూరితే
అందుకని నేను భయపడి ఒక 2 నిమిషాలు చూసేసి అంతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ పక్క చేపలు ఎక్కువ ఉంటే అండర్ వాటర్ వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చేపలతోటి నా ఫోన్ తోటి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని అంటే మనం నడుచుకోకుండానే తీసుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు 3000 ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఒకరికి తీసుకుపోయేకి మొత్తం పై వరకు ఒక్కొక్కరికి. అది ముసలోళ్ళు తీసుకుపోయే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ క్రాబ్ అయితే నా కాలు వెనకాలకైతే వచ్చేసింది. నేను జస్ట్ మిస్, లేకపోతే నన్ను కరుస్తున్నా అది. అందుకనే అయితే నేను దాంట్లో అయితే దిగలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఉందో అది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అండర్ వాటర్ వీడియో అయితే తీసేసాను. చేపలు నేనే కాలు పెట్టేసి కాలు దగ్గరికి చేపలు వస్తే దాని వీడియో తీసుకున్నాను నీట్గా. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ దారిలో ఫ్రెండ్స్ వెళ్ళాలి నడుచుకుంటా మెట్ల మీద. అలా వెళ్తే ఇంకొక టెంపుల్ చూసుకోవచ్చు ఇట్లే నరసింహస్వామిది లోపల. మేమైతే దర్శనం అయితే పూర్తి చేసుకొని ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఫుడ్ తినేసి ఫొటోస్ పెట్టాం కదా. అక్కడి నుంచి అయితే ఇంకా అనంతపూర్కి అయితే మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ దారిలో ఇక అనంతపూర్లో ఆగి అక్కడ కొన్ని గుళ్ళను అంతా చూసుకున్నాం ఫ్రెండ్స్ నీట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.